బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం నుంచి 50వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మరునాడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి, మోసే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోసేకు సెలవీయగా, వారు సాగిలపడిరి. మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారుగాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయంకి స్తోత్రాలు. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాలను పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందడానికి సహాయం చేయండి. నీ దాసుడు బలహీనుడు, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గత 2 వారాలుగా మనం మందిరం పనులు చేసుకుంటున్నాం. మీలో చాలామంది పనిలో సహకరిస్తూ వస్తున్నారు. మనం చేసుకోగలిగిన పనులన్నీ కూడా మనమే చేసుకోవాలి. మనం చేసుకోలేని పనులు చేయించుకోవాలి. మనం చేయాలి, చేసే వాళ్ళకి అయ్యే ఖర్చు మనమే సమర్పించుకోవాలి. కాబట్టి దేవుని కొరకు మన శక్తి కొలది పనిచేసి దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవునికి స్వేచ్ఛార్పణ అర్పించాలి. దేవుడు ఎప్పుడూ కూడా ఎవరికి అచ్చి ఉండడు. దేవునికి మనం ఏమిచ్చినా దేవుడు తిరిగి దానికి 10 అంతలు మనకు తిరిగి ఇస్తాడు. కానీ ఆయన ఎవరికి రుణపడి ఉండడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవునికి ఇస్తే ఖర్చు పెడతారు, అయిపోతాయి, మనకు వచ్చేది ఏముంది అనుకుంటారు. అసలు చెప్పాలంటే మన దగ్గర ఉన్నదంతా ఎవరిదండి? దేవుందే కదా. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, నేను ఈ లోకానికి దిగంబరిగా వచ్చాను, యెహోవా ఇచ్చెను అన్నాడు. దావీదు కూడా దేవుని మందిరం కొరకు ఇచ్చేటప్పుడు అంటాడు, అయ్యా నీవు ఇచ్చిన దాంట్లో కొంత నీకు ఇచ్చుచున్నాను. అంటే దావీదుకున్న గ్రహింపు కూడా ఏంటంటే, అసలు నేను ఎవరిని
ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, ఎక్కడో అడవిలో తిరుగుతున్న వాడిని నన్ను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద ఏం చేశావు? రాజుగా చేశావు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నదంతా ఎవరిది? అది నీదే. కాబట్టి నువ్విచ్చిన దాంట్లో నేను చాలా మట్టుకు అనుభవిస్తున్నాను. అయితే కొంత నీ నామం కొరకు ఖర్చు చేయడానికి ఇస్తున్నాను. అది దావీదు యొక్క గ్రహింపు. కనుక మనందరికీ బాగా తెలుసు. ఏం తెలుసు? మనం వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేం. కానీ ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో దేవుని కొరకు కొంత మనం ఖర్చు పెడితే తప్పకుండా దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కొంతమంది బాగా కష్టపడి పనిచేస్తున్నారు. కొంతమంది ఉంటారు అసలు ఒక్క పుల్ల తీసి కూడా అట్ట పెట్టారు కదా. ఒక్క పుల్ల మందిరంలో ఒక్క పుల్ల తీసినా ఏమైపోతామో అనుకుంటారు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని పని చేస్తే తప్పకుండా దానికి ప్రతిఫలం ఇస్తాడు. అందుకే నెహెమ్యా గ్రంథం మీరు చదవండి. నెహెమ్యా ఎవరంటే గొప్ప హోదాలో ఉన్నవాడు. రాజు దగ్గర గిన్నె అందించే ఉద్యోగం అంటే అది సామాన్యమైన ఉద్యోగం కాదు. రాజు దగ్గర గిన్నె అందించడం అంటే రాజుకు చాలా నమ్మకస్తుడై ఉండాలి. ఒకవేళ అందించి ఆ గిన్నెలో ఏదైనా కలిపేస్తే రాజు నిమిషాలు చచ్చిపోతాడు అంతే. రాజు దగ్గర ఆ పాత్ర అందించే ఉద్యోగం అంటే చాలా నమ్మకస్తులు పెట్టుకుంటారు. నెహెమ్యా అంత హోదాలో ఉన్నప్పటికీ యెరూషలేము దేవాలయం ఏమైంది? కాల్చబడింది, గుమ్మాలు కాల్చబడ్డాయి అని విన్నప్పుడు ఆయన కూర్చుండి దుఃఖపడ్డాడంట, ఏడ్చాడంట. ఆయన కొన్ని దినాలు, ఎన్ని దినాలు మనకు తెలియదు, కొన్ని దినాలు అని ఉంది బైబిల్లో. కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసి దానితో చేతులు దులుపుకోలేదు. ఏం చేశాడు? ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నాను. నెహెమ్యా అంట, దేవా అక్కడ యెరూషలేము కాలిపోయిందయ్యా అని ప్రార్థన చేస్తుంటే నువ్వు ప్రార్థన చేస్తే సరిపోద్దా? ఏం చేయాలి? ఏం చేయాలంటే నువ్వే వెళ్ళి ఏం చేయాలి? దాన్ని బాగు చేయాలన్నాడంట. ప్రభు అక్కడ ఉన్న వాళ్ళకు చెప్పు ప్రభు అనలేదు ఆయన. అదే మాటగిన మనకు చెప్తే ప్రభు ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళని ప్రేరేపించు, వాళ్ళు కట్టుకుంటారులే ప్రభు, నేను ఇక్కడ బాగున్నాను కదా అని అనొచ్చు. కానీ నెహెమ్యా నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరాలి, యెరూషలేము ప్రాకారాలు నువ్వే కట్టాలంటే వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకున్నాడు. బయలుదేరి వెళ్ళాడు. యెరూషలేము ప్రాకారములు పాడైపోగా తాను పనిచేశాడు, పని చేయించాడు. ఆ విధంగా దేవుని మందిరం పని జరిగింది. ఆ ప్రాకారం అంతా కట్టబడింది. అలాగే ఈరోజు దేవుని పని జరగాలంటే అందరం చేయాలి. చేయలేని పని ఎవరు చేయమని చెప్పరు. అందుకే బైబిల్ ఏముంది? నీ చేతికి వచ్చిన పని శక్తి లోపము లేకుండా చేయాలని ఉంది. మనం చేయగలిగి కూడా కొంతమంది బయట పనులు అయితే సరదాగా చేస్తారు. మందిరం పని అంటే ఎందుకంటే ఇది ఏం రాదు, అది వాళ్ళ గ్రహింపు. అందుకే గుర్తుపెట్టుకోండి, బయట పని ఉందని ఫోన్ వస్తే ఇక్కడ పని వదిలిపెట్టిపోతాను కదా. అది ఏం భక్తి, ఏం విశ్వాసం. ఆడపోతే వస్తే 1500 వస్తాయి. దేవుని పని చేస్తే దానికి వచ్చే ప్రతిఫలం మనం ప్రభువు దగ్గరకు పోయిన తర్వాత అర్థమవుద్ది. అందుకనే ప్రియులారా, దేవుని ప్రజలంగా మనం సరైన గ్రహింపు కలిగి ఉందాం. దేవుని మందిరం పనిచేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు. అందరికీ ఇట్లాంటి అవకాశాలు రావు, గుర్తుపెట్టుకోండి. దావీదే ఏమనుకున్నాడు? దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అయితే దేవుడు అన్నాడు, నువ్వు యుద్ధాలు చేసి నీ చేతిలో రక్తం ఒలికించాయి కనుక నువ్వు కట్టడానికి లేదు. నాతను ప్రవక్తను పంపించి చెప్పినాడు, నీ గర్భమున పుట్టే సొలొమోను ద్వారా దేవుని మందిరాన్ని
కట్టించుకుంటాను అన్నాడు. కాబట్టి దేవుని మందిరం పనులు మనమందరం కూడా మన వంతు మనము దేవుని కొరకు సమర్పించుకోవాలి. అదే సమయంలో దేవుని పని మనము చేయగలిగినంత మటుకు మనము చెయ్యాలి. అప్పుడే దేవుని దగ్గర మనము ప్రతిఫలాన్ని పొందుతాం. సరే, మన భాగానికి వెళ్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 41వ వచనం. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపిదిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కొద్దిగా ఎప్పుడు జరిగింది ఇది? 41వ వచనం మొదట్లోనే ఉంది. మరునాడు అని ఉంది. మరునాడు అంటే మనం ఇంతకుముందు ధ్యానించాం. 1వ వచనం నుంచి 40వ వచనం వరకు కోరాహు, దాతాను, అభిరాములు వారితో పాటు 250 మంది ఏం చేశారు? మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. చేసినందుకు దేవుడు ఏం చేశాడు? భూమి నెరవిడిచి కోరాహు, దాతాను, అభిరాములు ప్రాణముతోనే భూమి వాళ్ళని మింగేసింది. ఆ తర్వాత 250 మందిని దేవుని సన్నిధిలో నుంచి అగ్ని వచ్చి ఏం చేసింది? వాళ్ళను దహించేసింది, కాల్చేసింది. ఇదంతా ఎవరు చూశారు? ఇశ్రాయేలు సమాజం చూసింది. అది జరిగినప్పుడు ఏమైంది తెలుసా? ఇప్పుడు 34వ వచనం ఒకసారి చదవండి. వారు చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు, అంతకు ముందు రోజే జరిగింది. ఆ భూమి నెరవిడిచి వాళ్ళని మింగేస్తుంటే వాళ్ళు ఘోష పెట్టారంట, అరిచారు, కేకలు పెట్టారు. వాళ్ళు కేకలు పెడుతూ భూమిలోనికి సజీవంగా పోతూ ఉంటే ఇశ్రాయేలు సమాజం అంతా కళ్ళారా చూసి వాళ్ళు కూడా అనుకున్నారంట, ఒరే ఇక్కడ ఉంటే మనల్ని కూడా ఇది మింగేస్తుందేమో అని చెప్పి అక్కడి నుంచి భయపడి అందరూ పారిపోయినారంట. ఇదంతా నిన్నటి దినాన చూసి మరునాడే సమాజం అంతా ఏమైందండి? మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తుంది. ఎంత బుద్ధిహీనంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారో చూడండి. నిన్న జరిగిన దాన్నే ఈ రోజుకు వాళ్ళు ఏం చేశారు? మరిచిపోయారు. ఇంకా పైన మనం చెప్పుకున్నాం పోయిన వారము, ఆ 250 మంది తెచ్చిన ధూపార్తులను ఏం చేసినాడు? దేవుడు బలిపీఠం మీద కప్పును చేయించమని చెప్పినాడు. ఎందుకు? అది ఇశ్రాయేలు ప్రజలకి ఏంటి? ఆనవాళ్ళు, గుర్తు. బలిపీఠం పైకప్పును చూస్తే వాళ్ళకి అర్థం కావాలి ఏమని? మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసి అందరూ వాళ్ళు ఏమైనారు? చనిపోయారు. మనం ఎప్పుడు అట్లా చేయకూడదు అని బుద్ధి తెచ్చుకోవాల్సిందే. కానీ మరునాడే సర్వ సమాజం ఏం చేసిందంటే మోషేకు విరోధంగా సనుగుతున్నారు. ఏమన్నారు వాళ్ళు? మీరు యెహోవా ప్రజలను ఏం చేశారు? చంపిదురని చెప్పి. చంపింది ఎవరండి? మోషే చంపినాడా? చంపింది ఎవరు? దేవుడే. వారు చేసిన పనికి దేవుడే వాళ్ళని చంపినాడు, శిక్షించినాడు. ఇంకా చాలరా బాబు, భూమి మీద మీరు ఉన్న కాలం అని చెప్పి దేవుడు ఒక్క దెబ్బతో వాళ్ళని తీసేసినాడు. ఆ విధంగా దేవుడు వాళ్ళని శిక్షిస్తే మరునాడే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేస్తే ఏమైంది? తర్వాత భాగం చదవండి. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. వాళ్ళు ఆ ప్రత్యక్షపు గుడారం వైపు చూసేసరికి ఏం దిగొచ్చింది? మేఘం దిగొచ్చింది. ఆ ప్రత్యక్షపు గుడారం మీదకి మేఘం దిగొచ్చిందంటే అర్థం ఏంటి? దేవుడు దిగొచ్చాడు అని. నిర్గమకాండం 13వ అధ్యాయంలో
ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి దేవుడు ఎక్కడున్నాడు? మేఘ స్తంభములో. మేఘం దిగొచ్చిందంటే దేవుడు దిగొచ్చాడు అని. వీళ్ళు మరునాడే తిరుగుబాటు చేసేసరికి దేవుడే ఆయన ప్రత్యక్షపు గుడారం మీదకి దిగొచ్చినాడు. దిగొచ్చిన వెంటనే దేవుని మహిమ వాళ్ళకి కనబడింది. ఎందుకు వచ్చాడు దేవుడు దిగంటే దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ మాట కింద చదువుతాం చూడండి, 46వ వచనం 4వ లైన్ చూడండి. చివరిలో కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరాను. ఎందుకు దేవుడు దిగొచ్చాడంటే దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. బైబిల్లో దేవుని కోపం ఎంతసేపు అండి? కీర్తనల గ్రంథంలో చదువుతాం. ఆయన కోపము నిమిషం మాత్రమే. చదవండి ఆ మాట. కీర్తనలు 30 ఎన్నో వచనం? 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. కోపమేమో నిమిషమే ఉంటుందంట, దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. నిమిషం సేపు వచ్చే ఆ కోపమే ఏమండి ఎవరు తట్టుకోలేరు. 90వ కీర్తన 11వ వచనం. 90వ కీర్తన 11వ వచనం. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఈ కీర్తన మోసే రచించిన కీర్తన. అరణ్యంలో దేవుని కోపాన్ని మోసే చాలాసార్లు చూసినాడు. అందుకే అనుభవపూర్వకంగా ఈ మాట రాసినాడు. ఏమన్నాడు? నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. దేవునికి వచ్చే కోపం ఎంతో ఎవరికి తెలుసు? ఇంకా వచ్చిన చివరిలో అంటాడు, నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. దేవుని కోపం వస్తే ఆ కోపం ఎంతో ఎవరికి తెలుసు? 76వ కీర్తన 7వ వచనం. నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ. దేవునికి ఈయన కోపం వస్తే ఆయన సన్నిధిలో నిలవగలవాడెవడు? దేవుని కోపానికి ఎవరు నిలవలేరు, ఎవరు తట్టుకోలేరు. ప్రియులారా, దేవునికి కోపము సామాన్యంగా రాదు. వచ్చిందా ఎవరు తట్టుకోలేము. అందుకనే దేవునికి కోపం పుట్టించకూడదు. దేవునికి కోపం వచ్చే పనులు మనం చేయకూడదు. మన మీద ఆయన కోపం వచ్చిందనుకోండి, ఆ కోపానికి మనం తట్టుకోలేం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. దేవుని ఉగ్రతకి, దేవుని కోపానికి తట్టుకోగలిగిన, సహింపగలిగిన వాడు ఎవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడు ఎవడు అని క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడు. ఆయన కోపం ఎట్లుంటుందంట? అగ్ని వలె పారుతుందంట. కొన్నిసార్లు కొండలు తగలబడతాయి కదా, కొండలు కారు చిచ్చు అంటారు కదా, కొండలు తగలబడి ఆ చిచ్చులు వేసినప్పుడు ఇక్కడ తగులుకున్నట్టే ఉంటుంది. అదేమైతే చాలా వేగంగా అడ్డుకుపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న జీవరాశులన్నీ ఏం చేయలేవు, ఆ వేడికి తట్టుకోలేవు. ప్రియులారా, ఈ లోకంలో ఉండే ఈ అగ్ని కంటే దేవుని అగ్ని చాలా బలమైంది. ఆయన కోపం అగ్నిలాగా ప్రవహిస్తుందంట. అంతేకాదు, ఆయన కోపానికి కొండలు ఏమైపోతాయి? బద్దలైపోతాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది, గొర్రె పిల్ల
ఉగ్రత దినం వచ్చిందంట. ఆ దినాన తాళజాలిన వాడు ఎవడు? మనుషులంటే ఆ ఉగ్రతకి తట్టుకోలేక, కొండలారా ఆ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించడానికి మమ్మల్ని కప్పండి అంటే కొండలు అంటాయంట మేమే తట్టుకోలేక మేమే పారిపోతున్నాం అని పారిపోతాయంట. గుట్టలారా అంటే గుట్టలు పారిపోతాయంట. దేవుని కోపానికి ఈ సృష్టి గజగజ వణికిపోతుంది. యెషయా గ్రంథములు అనుకుంటా దేవుని ఉగ్రతకి భూమే ఊగుద్దంట. ఇక భూమే ఊగితే మనిషి ఏం తట్టుకుంటాడు చెప్పండి? ఎంత దేవుని కోపం ఎంత గొప్పదో చూడండి. అందుకనే ప్రియులారా, మన జీవితంలో దేవునికి విరోధంగా ప్రవర్తించి దేవునికి కోపం పుట్టించకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా కోపం పుట్టించినారు. దేవుని సన్నిధిలో నుంచి ఏమొచ్చింది? కోపం బయలుదేరి ఏమైంది? 46వ వచనం చివరిలో చదవండి. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా 47వ వచనం, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు ఆ జనులలో మొదలుపెట్టి ఉండెను. చూడండి, తెగులు వాళ్ళ మధ్యకు వచ్చేసింది. దేవునికి కోపం వచ్చింది. ఆ కోపం ఏ రూపంలో పంపించాడు? తెగులు రూపంలో పంపించాడు. తెగులు వచ్చి పాలెంలో ఒక పక్క అంటుకుంది. ఒక పక్క నుంచి టప్పు ఎగిరిపోతారు మనుషులు. మోషే అహరోనుతో చెప్పినాడు, ఏమని? నువ్వు వెంటనే ఏం తీసుకోమన్నాడు? ధూపార్తిని తీసుకో అన్నాడు. బలిపీఠపు నిప్పులు దాంట్లో నింపమన్నాడు. వెళ్ళి సమాజం మధ్య నిలబడి ఏం చేయమన్నాడు? వాళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము చేయమన్నాడు. ఒకవేళ ప్రాయశ్చిత్తం జరగకపోతే దేవుని కోపం ఇంకా అధికమైపోద్ది, తట్టుకోలేరు, అందరూ చచ్చిపోతారు. అప్పటికి ఎంతమంది చచ్చారంట? 49వ వచనం చదవండి. 49వ వచనం, కోరాహు తిరుగుబాటును చనిపోయిన వారు గాక 14,700 మంది. ఎంతసేపు వచ్చేటండి తెగులు? ఎంతసేపు? కొద్ది సమయంలోనే ఎంతమంది చచ్చిపోయినారు? 14,700 మంది ఆ తెగుల చేత చచ్చిపోయినారు. అంటే దేవుడు ఆయన కోపం ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా మళ్ళీ పోగైన కారణం చేత దేవునికి భయపడకుండా మరలా అంతకుముందు చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడక మరునాడే వాళ్ళు ఇట్లా ప్రవర్తించేసరికి దేవుని కోపం వచ్చింది. దేవుడే దిగొచ్చినాడు. వారి మధ్యలో తెగులు పుట్టించినాడు. కొద్ది క్షణాల్లోనే 14,700 మంది టప్ప ఎగిరిపోయినారు. అందరూ ఒక్క దెబ్బతో 1000 మంది చచ్చిపోయినారు. అందుకనే దేవుడు అన్నాడు, ఏమని? అక్కడ అంటాడు పైన చూడండి, 44వ వచనం, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి. దేవుడు అన్నాడు, మీరు వీళ్ళ మధ్యలోంచి తొలగిపోండి, ఎందుకంటే వీళ్ళందరినీ తెగులు చేత ఏం చేస్తాను? చంపేస్తాను అని దేవుడు చంపాలి. క్షణం పక్కకు పోండి చాలు, అంతే అన్నాడు. ఒక్క క్షణం దేవునికి టైం ఇస్తే అయిపోద్ది, అంతే. క్షణం పక్కకు పొమ్మంటే వాళ్ళు ఏం చేసినారు? 45 చివరిలో వారు సాగిలపడిరి. నిజంగా మోషే అహరోనులు ఎంత గొప్ప దైవజనులో వాళ్ళు. ఒకవేళ మోషే అహరోనుల స్థానంలో మనం ఉంటే నిన్న జరిగిందే వీళ్ళకి గుర్తు లేదా? మూర్ఖులు వీళ్ళు. కాసేపు వెళ్ళిపోతాంలయ్యా, వాళ్ళ సంగతి చూసుకొని చెప్తాం కదా. మోషే అహరోనులు ఎంత మంచి మనసున్న దైవజనులో వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు వారి మీద విరోధంగా తిరుగుబాటు చేసినా
దేవుని దగ్గర వాళ్ళు సాగిలపడ్డారు. ఎందుకు? దేవా, వాళ్ళని ఎందుకు నాశనం చేస్తాం? వాళ్ళు నశించిపోతే నీకే అవమానం రావచ్చు. వాళ్ళను వదిలిపెట్టేయని వారి కొరకు సాగిలపడ్డారు వాళ్ళు. ఈ అధ్యాయంలో 2 సార్లు జరిగింది అనుకుంటా ఆ విషయం. చూడండి 19వ వచనం. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద విరోధముగా పోగు చేయగా కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి. ఇక్కడ కూడా చెప్పినాడు, మీరు వెళ్ళండి అని అంతకు ముందు రోజు చెప్పినాడు. చెప్తే వాళ్ళు ఏం చేశారు? వారు ఏం చేశారు? సాగిలపడి, దేవుని దగ్గర వాళ్ళు సాగిలపడి వాళ్ళు వేడుకుంటున్నారు. మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజల కోసం వేడుకున్నారు. వేడుకోవడమే కాదు, ఇంకా కిందికి మనం చదివినప్పుడు మోషే అహరోనుతో చెప్పినాడు, నువ్వు వెంటనే వెళ్ళు, ధూపార్తి తీసుకో, అందులో నిప్పులు నింపు, ధూపం తీసుకుని వెళ్ళి చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలవబడి వాళ్ళ కొరకు ఏం చేయాలి? ధూపం వేసి దేవుని కోపాన్ని చల్లార్చు, వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయి అని మోషే చెప్పినాడు. ఎప్పుడైతే మోషే ఆ మాట చెప్పినాడో వెంటనే మోషే చెప్పినట్లు ఏం చేశాడు? 47లో మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు ఏమైంది? మొదలైపోయింది. 48లో అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యను నిలవబడగ తెగులు ఆగెను. అహరోను చచ్చిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా, చచ్చిపోయిన వారు చచ్చిపోయినారు కానీ బతికిన వాళ్ళని ఏం చేశాడు? చావకుండా కాపాడినాడు. వారి కొరకు ఏం వేశాడు? దేవుని సన్నిధిలో ధూపం వేసినాడు. బైబిల్లో ధూపం ఏం చూపిస్తుంది? ప్రార్థనను చూపిస్తుంది. 141వ కీర్తన 2వ వచనంలో దావీదు అంటాడు, ఏమని? నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. ధూపం అనేది ప్రార్థనను చూపిస్తుంది. ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో కూడా చదువుతాం. చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయము 3వ వచనము నుంచి, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఇక్కడ ధూపము, సువర్ణ ధూపార్తి నిండా ధూపం ఉంది. ఆ ధూపం ఏంటి? పరిశుద్ధుల ప్రార్థన. 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు, ఆ సువర్ణ పాత్రలు పట్టుకున్నారు. దాని నిండా ఏముంది? ధూపం ఉంది. ఆ ధూపం ఏంటంటే ఆ వచ్చిన చివరిలో ఆ పాత్రలు, ధూపముతో నిండిన ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల కోసమై అహరోను ధూపం వేసినాడు. నిర్గమకాండం 29వ అధ్యాయంలో దేవుడు యాజకులకి ఒక కట్టడ పెట్టినాడు. దినమునకి 3 సార్లు వాళ్ళు ఏం చేయాలి? ధూపం వేయాలి. దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు ధూపం వేస్తూ ఉండాలి. ధూపం వేయడం అంటే ప్రార్థన. కాబట్టి మోషే అహరోనులు ధూపం వేశారు కాబట్టి
చచ్చిపోయిన ఉన్నోళ్ళన్నా బ్రతికినారు. ఆ ఉన్నవారు బ్రతకడానికి కారణం అహరోను ఏం చేశాడంటే ధూపం వేసినాడు. అలాగే ఈరోజు వరకు మనం బ్రతుకున్నామంటే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ధూపం వేస్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా ఎన్నోసార్లు ఏం చేశాం? దేవునికి విరోధంగా ప్రవర్తించాం. ఎన్నోసార్లు దేవునికి విరోధంగా మాట్లాడినాం, విరోధంగా ఇస్తూ వచ్చాం. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఆయన మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు మనం బ్రతికున్నాం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు మరునాడే మోసే అహరోనుల మీద తిరుగుబాటు చేసి కొన్ని వేల మంది చనిపోయినారు. అయితే బ్రతికిన వారు చావకుండా మోసే అహరోనులే దేవుని సన్నిధిలో వాళ్ళు ధూపం వేసి దేవుని కోపాన్ని చల్లార్చినారు. అందుకే 106వ కీర్తనలు చదువుతాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కోపగించుకొనగా మోసే అహరోనులు దేవునికి అడ్డుపడ్డారంట, మధ్యలో అడ్డుపడ్డారు. కాబట్టి మోసే అహరోనులు అడ్డుపడ్డారు కాబట్టి మిగతా ప్రజలు బ్రతికిపోయినారు. ఈనాడు కూడా మనకు దేవునికి మధ్యలో యేసు ప్రభు పలుమార్లు అడ్డుపడుతున్నాడు. అందుకే మనం బ్రతికినాం, మనం కాపాడబడుతున్నాం. చాలాసార్లు మనం ఎలా ప్రవర్తిస్తామో మనకే అర్థం కాదు కదా. మనకు కొంచెం బీపీ వస్తే ఏం చేస్తాం? నోటి నుంచి ఏమొస్తాయో తెలియదు, మన చేతులు ఏం పని చేస్తాయో కూడా అర్థం కాదు. అదే దేవుడు బీపీ పెంచుకుంటే, మన మీద దేవుడు బీపీ పెంచుకుంటే ఇంకా మనము తట్టుకోలేము. కానీ ప్రేమ కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కోపం వచ్చినప్పుడల్లా మన పక్షంగా ధూపం వేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వరకు క్షేమంగా ఉన్నామంటే ప్రభు కృపను బట్టి, ఆయన మన పక్షంగా చేస్తున్న విజ్ఞాపనను బట్టి అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలు మరునాడే తిరుగుబాటు చేసి దేవుని కోపం పుట్టించినట్లు మనం కూడా దేవునికి ఏం చేయొద్దు? కోపం పుట్టించకుండా జాగ్రత్త పడాలి. ఆయన కోపం వస్తే ఆ కోపాన్ని మనము తట్టుకోలేము. ఒక్క క్షణం పక్కకు పోతే వీళ్ళంతా లేచిపోతారు అంతే, క్షణం అంటే చూడండి. కాబట్టి దేవుడికి అంత కోపం, ఆ కోపాన్ని ఎవరు తట్టుకోలేరు. అందుకనే వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఎన్నిసార్లు దేవునికి విరోధంగా మనం మాట్లాడే ఇశ్రాయేలు ప్రజల వలె దేవుని కోపం పుట్టించినాం. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ బలను గురించి చెప్పేటప్పుడు ఈ మాట అంటాడు. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. 10వ అధ్యాయము మరొక చూడండి, 15 నుంచి చదవండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతి మీరే. కొరింథీ విశ్వాసులు పౌలు ఆలోచించండి, నేనేం చెప్తున్నానో ఆలోచించమన్నాడు. మనము దీవించు ఆశీర్వచపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటియే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటియే కదా. పౌలు ఏమంటున్నాడంటే, బలలో పాలు పొందడం అంటే ఏదో ఈజీగా తీసుకోకండి. ప్రభు రొట్టెలో పాలు పొందుతున్నామంటే ప్రభు శరీరంలో మనకు పాలు ఉందని గుర్తుపెట్టుకోండి. రక్తంలో పాలు ద్రాక్షారసం ఆ పాత్రలోని పుచ్చుకునేటప్పుడు రక్తంలో మనం ఏం చేస్తున్నాం? పాలు పుచ్చుకునేటియే కదా అంటున్నాడు. వాస్తవంగా మన ముందున్నది రొట్టెనే, రసమే. కానీ మనం ఏం ఆలోచిస్తే తీసుకుంటున్నాం? ప్రభు యొక్క శరీరం అని
ఆయన రక్తం అని మనం తీసుకున్నాం. అందుకే 11 అధ్యాయులు అంటాడు, ప్రభు యొక్క శరీరం అనే రక్తం అని వివేచించగా పుచ్చుకొనివాడు తిని తాగువాడు దేవుని యొక్క ఉగ్రతకి పాత్రుడవుతాడు అన్నాడు. కాబట్టి అందుకే ఆ విషయాన్ని చెబుతూ కింద అంటాడు 22వ వచనం, ప్రభు నాకు రోషం పుట్టించదమ్మా, ఆయన కంటే మనం బలవంతులమ్మా. ఆ మాట గుర్తుపెట్టుకోండి. మనము అవిధేయులంగా జీవిస్తూ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ బల్లో పాలు పొందితే దేవునికి రోషం పుట్టించిన వాళ్ళం అవుతాం, దేవునికి కోపం పుట్టించిన వాళ్ళం అవుతాం. అంటూ తర్వాత అన్నాడు, మనం ఆయన కంటే బలవంతులం ఎప్పటికీ కాలేము. ఆయన మనకంటే ఎన్నో రెట్లు అసలు పోల్చుకోలేము, అంత బలవంతుడు దేవుడు. కనుక ఆ దేవుని కోపం పుట్టించే ఆ పని చేయకూడదు. అందుకే బల్లో పాలు పొందేటప్పుడు మనం పరీక్షించుకోవాలి, మనం సరి చేసుకోవాలి, యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మౌనంగా ఉండి పరీక్ష చేసుకుందాం.